ఈ గవర్నమెంట్ని దింపడానికి ప్రయత్నిస్తారు నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఖచ్చితంగా మీరే ఆలోచించి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్న, నోటిఫికేషన్ ఖచ్చితంగా వదిలేసి వెళ్తేనే మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. లేకుంటే మాత్రం మీ గవర్నమెంట్లో స్థానిక ఎలక్షన్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండుండన్న. లేకుంటే మేమైతే ఇక్కడ నుంచి నిరుద్యోగులు అందరం కలిసి ఎలాగైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఓడగొట్టినామో మీ గవర్నమెంట్ ఓడగొట్టడానికి తీసుకొచ్చిన గవర్నమెంట్ని కూడా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నామన్న. అంతే అన్న. నా పేరు సాయి, నేను పెద్దపల్లి డిస్టిక్ నుంచి వచ్చిన. గత ప్రభుత్వం చేసిన ఏదైతే మనం నిధుల గురించి నియామకాల గురించి ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఇలా సభలు పెట్టుకు ఉండడం అనేది చాలా సంతోషకరంగా అన్న. అంటే సంతోషకరమా బ్రో? కాదు కదా. ఎంత బాధతోనే పెట్టుకుంటున్నామంటే అది గత ప్రభుత్వాలు చేసినాయి కాబట్టి మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. అయితే మాకు ఒకటే, ఈరోజు ఎవరు కడుపు కాలితే వాళ్ళే కడుపు నింపుకున్నట్టు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను రైల్వేకి ప్రిపేర్ అవుతున్నా. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరూ మన స్టేట్ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్స్కి, కానిస్టేబుల్కి. అదేవిధంగా ఈరోజు కేంద్ర అధికారులు కూడా ఈరోజు పిలిపించేది ఉండే, కానీ వాళ్ళు రాలేదు. కంపల్సరీ మేము వాళ్ళని కూడా కాంటాక్ట్ అవుతాం. మీ దగ్గర నుంచి కూడా మేము కేంద్రం దగ్గరికి పోయి అక్కడ నుంచి కూడా కొట్లాడి తీసుకురావాలని నోటిఫికేషన్లు అని చెప్పేసి ఈరోజు నేను మీ నుంచి మీడియా నుంచి వాళ్ళకు చేరవేస్తున్నా సార్. ఈరోజు సెంట్రల్ మినిస్టర్ గారు, రైల్వే మినిస్టర్ గారు చెప్తారు 1,00,000 చిల్లర ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఈరోజు చెప్పడం జరిగింది. ఈరోజు సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి 1642 వేకెన్సీలు వేశారు. గ్రూప్ డి వచ్చేసి 1642 వేకెన్సీలు వేశారు ఈరోజు. అదే ఇప్పుడు 1642 వేకెన్సీస్కి 9,40,000 చిల్లర కాంపిటీషన్ అప్లికేషన్లు వచ్చినాయి. అంటే ఏ విధంగా నిరుద్యోగ రేట్ అనేది ఉన్నదని చెప్పేసి ఈరోజు మేము అర్థమవుతా ఉంది అందరికీ. అదేవిధంగా ఏదైతే మన సికింద్రాబాద్ జోన్కి 7,000 వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేయాలి. అదేవిధంగా సెంట్రల్ నుంచి కూడా క్యాలెండర్ అని చెప్పేసి అదొకటి పెట్టిర్రు. అది కూడా మొత్తం పట్టే భాష క్యాలెండర్. అది మొత్తానికి అది ఎట్లా ఏ విధంగా అంటే అన్నకు పెళ్లి కాకముందుకే తమ్ముడికి పెళ్లి చేసినట్టున్నది వాళ్ళ వ్యవస్థ కూడా. అక్కడ లీకులో మొత్తం అదే వ్యవస్థ ఉన్నది. ఈరోజు నేను సెంట్రల్ ప్రిపేర్ అవుతున్నా కాబట్టి ప్రతి ఒక్కరు నా తరపున ఉన్న అన్నదమ్ములు కూడా అందరూ కూడా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతాండ్రు. ఎందుకంటే ఇది సెంట్రల్ వ్యవస్థ కాబట్టి ఒక్కరిని పోయి నేను కండక్ట్ చేసి మీడియా ముందు మాట్లాడలేను. ఈరోజు స్టేట్ కాబట్టి అందరూ వచ్చి మాట్లాడిండ్రు. కాబట్టి మీ ద్వారా మీకు ఒకటే మేము తెలియజేస్తున్నామండి. మీరు ఈరోజు ఏదైతే రాష్ట్ర తరఫున రావాల్సిన నోటిఫికేషన్లు ఏవైతే అవి కూడా అలానే కేంద్రం దగ్గరికి పోయి వాళ్ళ దగ్గర నుంచి కూడా కొట్లాడి వాళ్ళ తరఫున కూడా మాకు రావాల్సినవి మాత్రం తీసుకురావాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నా. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదములు. ఎమ్మెల్సీ గారు రిటైర్మెంట్ ఏజ్ని మళ్ళీ తగ్గించండి 58కి. అప్పుడు కూడా ఉద్యోగాల సంఖ్య పెరుగుతుంది. ఉదాహరణకు లైబ్రరీలోనే చాలా ఒక 4-5 ఏం పనిపాట లేకుండా కూర్చుంటున్నారు 3 ఏళ్ళు ఉద్యోగం పెంచేసరికి. ఇంకొకటి, మొన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ అండ్ యూత్ పాలసీ కూడా తీసుకొచ్చారు. అవునా? మా జిల్లా కేంద్రంలో నిజామాబాద్లో 16 ఉద్యోగాలు ఉండాలి స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్లో. కేవలం ముగ్గురే ఉన్నారు. అర్థం చేసుకుని ఎంతమంది ఉద్యోగాలు ఆడ ఖాళీగా ఉన్నాయో. దయచేసి స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ మినిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడ కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి, పీఈటీలు కానీ పీడీలు కానీ స్పోర్ట్స్ కోటాలో కూడా. తర్వాత రిటైర్మెంట్ ఏజ్ ఖచ్చితంగా తగ్గించాలన్న 58కి. అనవసరంగా చాలామంది అక్కడ కూర్చొని తింటున్నారు, లంచాలు తీసుకుంటున్నారు. కాబట్టి దయచేసి తగ్గించండి. 3 ఏళ్ళు పెంచేసరికి అసలు అంటే ఫ్రీగా మీరు పనికి మాల ఫ్రీ పథకాలు మానేసి కొద్దిగా దీని మీద ఫోకస్ చేయండి. ధన్యవాదాలు. దయాకర్ అన్న బస్ యాత్రప్పుడు దయాకర్ అన్నకు నేను రోజు 2 సార్లు ఫోన్ చేసేవాడిని. మార్నింగ్ లేచి అన్న నా ఫోన్ ఎత్తేవాడు, ఏం తమ్ముడు ఎట్లా చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ మార్నింగే ఫోన్ చేసాను నేను, అన్న లైబ్రరీకి అంటే వస్తున్నారంటే కనీసం ఫోన్ కూడా ఎత్తలేదు నా ఫోను. వీళ్ళు పరిష్కారాలు చూపుతారంటే నేను నాకు నమ్మకం. అయితే నీ ఫోన్ అప్పుడు నేనేదో మీటింగ్లు ఉంటా, వీళ్ళు అయితే ఎత్తినా నేను ఇక్కడ ఉండగానే ఫోన్ చేసిన. ఆ గేట్ ముందనే ఫోన్ చేసిన. మీరు వచ్చిరన్న, మీతో పాటు 100 మంది పోలీసులు తీసుకొచ్చి నాకు అర్థం కాలేదు. నేనైతే వాళ్ళని రమ్మని మిమ్మల్ని కొడుతున్నాం మేము, మిమ్మల్ని కొడుతున్నావా? నేనే వాళ్ళని చూసి పరేషాన్. సో సరే అది ఇష్యూ కాదులే. మీరు జోకాలంటే జోకండి బాబు. దయాకర్ అన్నో కాంగ్రెస్ పార్టీలో జోకండి, మాకు అవసరం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ కోసం గట్టి కష్టపడిన వాళ్ళే. వాళ్ళు ఇయ్యరు బాబు నోటిఫికేషన్, వీళ్ళు వినరు, మారారు బాబు. దొడ్లైనా గొడ్డైనా మారుతారు వీళ్ళు. మారు ఎన్నిసార్లు చెప్పాలి నోటిఫికేషన్ ఇవ్వాలని? తెలియదా? ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? మీరు చెప్పాలా? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా వీళ్ళకు? కనీసం ఇంటెలిజెన్స్ లేదా వీళ్ళకు? సిగ్గుండాలి మాట మాట్లాడడానికి, త్వరలో చెప్పుకోవడానికి. ఇంటెలిజెన్స్ ఉంటుంది బాబు మీకు, మీకంటూ ఇంటెలిజెన్స్ ఉంటుంది. మీరు మాట్లాడతారు, కనీసం ఇక్కడ సభ పెట్టుకున్నందుకు 10,000 పోలీసులు వస్తారు, కానీ మీకు ఇంటెలిజెన్స్ లేదా?
అంత అబద్ధాలు డ్రామాలు. వీడికి వస్తే రాజకీయ నాయకులు ఇక్కడ వీళ్ళు మంత్రి పదవి దొరుకుతుంది, ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్న వాళ్ళకు పదవులు వస్తాయి అంతే తప్ప ఇక్కడ మార్చేది ఏం లేదు. హలో ఏం పేరు నీ పేరు?